నమస్తే, నేను స్వాతి. వెల్కమ్ టు ఫోకస్. ఎట్టకేలకు టెస్లా భారత్లో అడుగుపెట్టింది. ముంబైలో తొలి షోరూం ప్రారంభమైంది. పనిలో పనిగా సెల్ఫ్ డ్రైవింగ్ ఫెసిలిటీ లాంటి అదిరిపోయే ఫీచర్స్తో మోడల్ వై లగ్జరీ కార్ను లాంచ్ చేసింది. భారత్లోకి టెస్లా ఎంట్రీపై ఎన్టీవీ స్పెషల్ రిపోర్ట్. అపర కుబేరుడు ఎలోన్ మస్క్ కు చెందిన లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా భారత్లో కార్యకలాపాలను ప్రారంభించింది. ముంబైలో తన తొలి షోరూంను ప్రారంభించింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్వయంగా ఈ షోరూంను లాంచ్ చేశారు. భారత్లో టెస్లా కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ముంబై నగర నడిబొడ్డున బాంద్రా కుర్లా కాంప్లెక్స్ బీకేసీ బిజినెస్ డిస్ట్రిక్ట్లో గల మేకర్ మ్యాక్స్ సిటీ మాల్లో టెస్లా తన తొలి షోరూంను గ్రాండ్ గా ప్రారంభించింది. టెస్లా కార్ల షోరూంను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రారంభించారు. టెస్లా లగ్జరీ కార్ మోడల్ వైని ఆవిష్కరించారు. ముంబై మహానగరంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఈవీ మొబిలిటీ కోసం అవసరమైన మౌలిక సదుపాయాలను విస్తృతం చేస్తామన్నారు ఫడ్నవీస్. భవిష్యత్తులో మన దేశంలోనే కార్ల తయారీ, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ R&D కార్యకలాపాలను టెస్లా ప్రారంభిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు ఫడ్నవీస్. It's a good start, but eventually in future we wish to see all the R&D and manufacturing being done in India, and I'm sure that at appropriate stage Tesla will think about that. But today we are very happy that you are starting this journey from Mumbai, and I would like to assure you that Mumbai and Maharashtra will treat you well and will make you experience that you are at home. So congratulations. ఇది కేవలం టెస్లా కార్లను ప్రదర్శించే షోరూం కాదని, భారత్లో టెస్లా తొలి అడుగుకు సంకేతమన్నారు ఫడ్నవీస్. టెస్లా ఒక కారో, కార్ల కంపెనీయో కాదని, కొత్త ఆవిష్కరణలకు, నిలకడకు ప్రతీక అన్నారు. టెస్లా కార్ల తయారీ ప్లాంట్ను ఏర్పాటు చేయాలనుకుంటే ముంబై, మహారాష్ట్ర కంటే మంచి ప్రదేశం లేదన్నారు ఆయన. తమ ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందన్నారు ఫడ్నవీస్. అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు ఆయన. We have now in India and especially in Maharashtra a very big and robust market for electric mobility. We are also a manufacturing hub of electric mobility now. But I think Tesla is going to change the entire market. And I think you must also look at our policies, because we have very good policies towards creating charging infrastructure, towards promoting EV, and also the best incentives towards manufacturing the electric vehicles. I would like to welcome you, and I would like to assure you that consider us as partners of your journey. టెస్లా భారత్లో అమ్మకాలు ప్రారంభించిన మోడల్ వై ఒక మిడ్ సైజ్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ. దీన్ని మన దేశంలో అమ్మడానికి మెయింటెనెన్స్, రిపేర్లు వంటి ఇతర సేవలు అందించడానికి అవసరమైన RTO అనుమతులు పొందింది టెస్లా. ఇక మోడల్ వై లగ్జరీ ఎలక్ట్రిక్ కారును 2 వేరియంట్లలో అందుబాటులోకి తెచ్చింది టెస్లా. మోడల్ వై RWD ధర 59,89,000 రూపాయలుగా నిర్ణయించింది. మోడల్ వై లాంగ్ రేంజ్ RWD ధర 67,89,000 రూపాయలు. అయితే ముంబైలో వీటి ఆన్ రోడ్ ధర 69 లక్షల రూపాయలు దాటనుంది. ప్రస్తుతం 6 రంగుల్లో టెస్లా కార్లు అందుబాటులో ఉన్నాయి. గ్రే, పెర్ల్ వైట్, డైమండ్ బ్లాక్, గ్లేసియర్ బ్లూ, క్విక్ సిల్వర్, అల్ట్రా రెడ్ రంగుల్లో ఆకట్టుకుంటున్నాయి. ముంబై బిజినెస్ డిస్ట్రిక్ట్లో బీకేసీలో టెస్లా ఏర్పాటు చేసిన షోరూం విస్తీర్ణం 4,000 చదరపడుగులు. మన దేశంలో ఏర్పాటైన తొలి యాపిల్ స్టోర్కు ఇది అతి దగ్గరగా ఉంది. ఈ సువిశాల షోరూంకు నెలకు 35 లక్షల రూపాయల అద్దె చెల్లిస్తుంది టెస్లా. ప్రతి ఏడాది అద్దె 5% పెంచేలా 5 ఏళ్ల కాలానికి యూనివ్కో ప్రాపర్టీస్తో లీజు ఒప్పందం కుదుర్చుకుంది. సెక్యూరిటీ డిపాజిట్గా 2,11 లక్షల రూపాయలు చెల్లించింది. ఇండియన్ మార్కెట్పై చాలా కాలంగా ఎలాన్ మస్క్ కన్నుంది. అయితే మన దగ్గర దిగుమతి సుంకాలు ఎక్కువగా ఉండటం టెస్లా ఎంట్రీకి అడ్డంకిగా మారింది. ఈ అంశంపై పలుసార్లు చర్చలు జరిపింది టెస్లా. ఒక దశలో భారత్లో ప్లాంట్ ఏర్పాటు అంశాన్ని సైతం పరిశీలించింది. గత ఫిబ్రవరిలో అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీని స్వయంగా కలిశారు ఎలాన్ మస్క్. ఇరు దేశాల సంబంధాలు, వాణిజ్యం తదితర అంశాలతో పాటు పనిలో పనిగా టెస్లా కార్ల అంశాన్ని కూడా మస్క్ ప్రస్తావించినట్లు తెలుస్తోంది. భారత్లోకి కార్లను దిగుమతి చేసి అమ్ముకోవడానికి అనుమతులు లభించడంతో ఇక్కడ కార్యకలాపాలను ముమ్మరం చేసింది టెస్లా. మన దేశంలో టెస్లా తన కార్లను తయారు చేయడం లేదు.
ఇక్కడ కార్లను తయారు చేస్తామని ప్రభుత్వానికి హామీ కూడా ఇవ్వలేదు. చైనాలోని షాంఘై నగరంలో గల తమ ఫ్యాక్టరీ నుంచి మోడల్ వై కార్లను దిగుమతి చేసుకుంది. మొత్తానికి ముంబైలో తన తొలి షోరూంను ప్రారంభించింది టెస్లా. త్వరలో ఢిల్లీలోనూ షోరూం ప్రారంభించనుంది. ముంబై, ఢిల్లీలో వచ్చే స్పందనను బట్టి భారత్లో మరికొన్ని కొత్త మోడల్ కార్లను లాంచ్ చేసే యోచనలో ఉంది. మన దేశంలో తమ కార్యకలాపాలను విస్తృతం చేయనుంది టెస్లా. ఎట్టకేలకు భారత్లోకి టెస్లా ఎంట్రీ ఇచ్చేసింది. మోడల్ వైలో 2 వేరియంట్లను తీసుకొచ్చింది. ఆకర్షణీయమైన 6 రంగుల్లో కార్లు నిశ్శబ్దంగా దూసుకువెళ్లబోతున్నాయి. ఇంతకీ ఈ కార్ల ప్రత్యేకతలేంటో ఒకసారి చూద్దాం. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న టెస్లా భారత్లో అడుగుపెట్టేసింది. ముంబైలో తన తొలి షోరూంను తెరిచింది. త్వరలో ఢిల్లీ, గురుగ్రామ్లలో కూడా అమ్మకాలు ప్రారంభిస్తామంటోంది. ఇక టెస్లా లాంచ్ చేసిన మోడల్ వైలో 2 వేరియంట్లలో అదిరిపోయే ఫీచర్లున్నాయి. తమ ఎలక్ట్రిక్ సెడాన్ కార్లను ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్లకు పైగా ప్రయాణిస్తాయని చెబుతుంది టెస్లా. మోడల్ వై RWD కారును ఫుల్ ఛార్జ్ చేస్తే తక్కువలో తక్కువ 500 కిలోమీటర్లు ప్రయాణించొచ్చని తెలిపింది. ఒకవేళ పావుగంట పాటు సూపర్ ఛార్జ్ చేస్తే 238 కిలోమీటర్లు వెళ్లొచ్చని తెలిపింది. ఇక మోడల్ వై లాంగ్ రేంజ్ RWD కారును ఫుల్ ఛార్జ్ చేస్తే 622 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని చెబుతుంది టెస్లా. ఈ కారును పావుగంట పాటు సూపర్ ఛార్జ్ చేసి 267 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు. అంతేకాదు, ఈ కార్లు ఇంజన్ను స్టార్ట్ చేసిన 6 సెకండ్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటాయని చెబుతుంది టెస్లా. గంటకు గరిష్టంగా 201 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు ఈ 2 వేరియంట్లు. మోడల్ వై RWD కారుకు 60 kWh LFP బ్యాటరీని అమర్చారు. అలాగే మోడల్ వై లాంగ్ రేంజ్ RWDకి 75 kWh NMC బ్యాటరీ ప్యాక్ ఉంది. మోడల్ వై ఎక్స్టీరియర్ తో పాటు ఇంటీరియర్ ను అద్భుతంగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా కారులో లోపల భాగానికి పూర్తిగా కొత్త రూపం ఇస్తూ రీడిజైన్ చేశారు. ముందు సీట్ల కోసం 15.4 అంగుళాల టచ్ స్క్రీన్ ఉంది. అలాగే కారులోని వెనక సీటుకు ప్రత్యేకంగా 8 అంగుళాల టచ్ స్క్రీన్ ఏర్పాటు చేశారు. ముందు సీట్లకు పవర్ రిక్లైన్, హీటెడ్ అండ్ వెంటిలేటెడ్ సదుపాయాలు ఉన్నాయి. అలాగే వెనక సీట్లకు 2-వే ఫోల్డింగ్, హీటెడ్ సదుపాయం కల్పించింది టెస్లా. కారుకు బయట 8 కెమెరాలు అమర్చారు. అలాగే చేతులను ఉపయోగించకుండా డిక్కీని తెరిచే వీలు కల్పించారు. ఇక డాష్బోర్డ్ కెమెరాలో సెంట్రీ మోడ్ సదుపాయం ఉంది. అలాగే ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్ కూడా వీటిలో అమర్చారు. స్టెల్త్ గ్రే, పెర్ల్ వైట్, డైమండ్ బ్లాక్, గ్లేసియర్ బ్లూ, క్విక్ సిల్వర్, అల్ట్రా రెడ్ రంగుల్లో విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. టెస్లా బ్రాండ్స్ లో మోడల్ వై బెస్ట్ సెల్లర్. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఇది ఒకటి. అందుకే భారతదేశంలో విక్రయాలను దీంతోనే ప్రారంభించింది టెస్లా. ఇది BMW X1 LWB, వోల్వో C40, BYD సీజన్ 7, మెర్సిడెస్ బెంజ్ EQA వంటి లగ్జరీ కార్లకు గట్టి పోటీ ఇవ్వబోతోంది. ఏంటి ఇంతేనా? ఇంతకు మించి టెస్లా కారులో ప్రత్యేకతలు ఏమీ లేవా అనుకోవద్దు. మన దేశంలో తొలి సెల్ఫ్ డ్రైవింగ్ కారుగా టెస్లా మోడల్ వై రికార్డు సృష్టించింది. అటానమస్ డ్రైవింగ్ సదుపాయాన్ని కూడా అందజేస్తుంది టెస్లా. అంటే డ్రైవర్తో పని లేకుండా కారు దానంతట అదే నిర్దిష్ట ప్రదేశానికి ప్రయాణికులను చేరవేస్తుంది. అయితే ప్రస్తుతానికి డ్రైవర్ పర్యవేక్షణ అవసరమని చెబుతోంది. కానీ సమీప భవిష్యత్తులో డ్రైవర్ అతి కొద్ది ప్రమేయంతో కారు తానంతట అదే ప్రయాణించే సదుపాయాన్ని కల్పిస్తామని భరోసా ఇస్తోంది టెస్లా. మోడల్ వై వేరియంట్ ధరలు అమెరికాలో $44,990 ఉంది. అంటే మన కరెన్సీలో దాని విలువ 38,63,000 రూపాయలు. అలాగే జర్మనీలో 45,970 యూరోలు, అంటే 46,09,000 రూపాయలు. ఇక చైనాలో 2,63,500 యువాన్లుగా ఉంది. అంటే మన కరెన్సీలో 31,57,000 రూపాయలు. చైనాలోనే టెస్లా కార్లు తయారవుతుండడం వల్ల మిగతా ప్రాంతాల కంటే అక్కడ ధర కాస్త తక్కువగా ఉంది. కానీ మిగతా ప్రాంతాల ధరలతో పోలిస్తే మన దేశంలో ధర చాలా అధికంగా ఉంది. ముంబైలో ఆన్ రోడ్ ధర 69,15,000 రూపాయలుగా ఉంది. ఇందులో 18% GSTతో పాటు 50,000 రూపాయల అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ ఫీజు కూడా ఉంది. మన దేశంలో దిగుమతి సుంకం, లాజిస్టిక్స్ ఖర్చులే టెస్లా కారు ధర అధికంగా ఉండడానికి కారణమని తెలుస్తోంది. తమ కార్ల ఛార్జర్లతో పాటు ఇతర విడిభాగాలు అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు టెస్లా సౌత్ ఈస్ట్ ఏసియా డైరెక్టర్ ఇసాబెల్ ఫెన్. బాంద్రా కుర్లా షోరూంకు సమీపంలోనే కార్ సర్వీస్ సెంటర్ను ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుతం బుకింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. కార్లు బుక్ చేసుకున్న వాళ్లకు సాధ్యమైనంత త్వరగా కార్లను అందజేయాలన్న కృతనిశ్చయంతో ఉంది టెస్లా. సెప్టెంబర్ 2025 నుంచి డెలివరీ ప్రారంభమయ్యే సూచనలున్నాయి. భారత్లో తన వ్యాపారాన్ని విస్తృతం చేయాలని భావిస్తోంది టెస్లా. దీనిలో భాగంగా త్వరలో ఢిల్లీలోని ఏరో సిటీలో 2వ షోరూంను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది. అలాగే ఇతర మెట్రో నగరాల్లో కూడా రానున్న రోజుల్లో షోరూంలు తెరవనుంది. అయితే ప్రస్తుతానికి చైనా నుంచి మోడల్ వై కార్లను మాత్రమే దిగుమతి చేసుకుంటుంది టెస్లా. భారత్లో ప్లాంట్ ఏర్పాటు చేసే యోచన కూడా టెస్లాకు లేదు. భవిష్యత్తులో అన్నీ బావుంటే ఫ్యాక్టరీని ఏర్పాటు చేసే అవకాశం లేకపోలేదు. భారత్లో టెస్లా కార్లు అమ్మాలని చాలా పట్టుదలగా వ్యవహరించారు ఎలాన్ మస్క్.
అనేకసార్లు సంప్రదింపులు చేశారు. కానీ మన మార్కెట్లోకి ప్రవేశించడానికి దశాబ్ద కాలం పట్టింది. ఇంతకీ భారత్లోకి టెస్లా ఎంట్రీకి ఎందుకింత సమయం తీసుకుంది? హమ్మయ్యా, ఎలాగైతేనేం భారత్లో అడుగుపెట్టేశాం అనుకుంటున్నారు టెస్లా అధినేత అపర కుబేరుడు ఎలాన్ మస్క్. అవును, టెస్లా కార్లను భారత్లో అమ్మాలని, ఇక్కడి మార్కెట్ను అందిపుచ్చుకోవాలని మొదటి నుంచి పట్టుదలగా ఉన్నారు మస్క్. కానీ అనేక రూపాల్లో ఆయనకు అడ్డంకులు ఎదురవుతూ వచ్చాయి. కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడం ప్రారంభించాయి ప్రభుత్వాలు. దీంతో పెట్రోల్ డీజిల్ వాహనాలను తయారు చేసే సంస్థలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లోకి తీసుకురావడం ప్రారంభించాయి. అయితే లగ్జరీ ఎలక్ట్రిక్ వాహనాల తయారీయే లక్ష్యంగా టెస్లా కంపెనీ ఏర్పాటైంది. 10 ఏళ్ల క్రితమే టెస్లా కార్లు అమెరికాలో పరుగులు పెట్టడం ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా విక్రయాలు జరుగుతున్నాయి. కానీ భారత్లోకి అడుగుపెట్టడానికి టెస్లాకు 10 ఏళ్లు పట్టింది. టెస్లా షోరూం ప్రారంభోత్సవంలో ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్. 2015లో తాను అమెరికా వెళ్లినప్పుడు తొలిసారి టెస్లా కారులో ప్రయాణించినట్టు తెలిపారాయన. అప్పుడు భారత్లో కూడా ఇటువంటి కార్లు ఉండాలని భావించాలని వివరించారు. అయితే టెస్లా భారత్ చేరుకోవడానికి 10 ఏళ్లు పట్టిందన్నారు ఫడ్నవీస్. ఇప్పటికైనా టెస్లా భారత్కు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు ఆయన. టెస్లా ఎప్పుడు వస్తుందా అని భారతీయులు ఎదురు చూస్తున్నారని తెలిపారు. అందువల్ల భారత్లో టెస్లా ఉత్పత్తులకు అనూహ్య స్పందన తప్పకుండా లభిస్తుందన్నారు ఫడ్నవీస్. I had my first ride in Tesla, and then I thought that we require such vehicle for mobility in India, but it took you 10 years to come to India. But we are very happy that you are here, and I'm sure that the people of Mumbai and the people of India are going to love Tesla, and you will have one of your best market in India when you actually start delivering Tesla, because people in India were waiting when Tesla enters the Indian market. వాస్తవానికి భారత్లో తమ కార్యకలాపాలను ప్రారంభించాలని చాలా కాలంగా ఎదురుచూస్తోంది టెస్లా. 2015 నుంచి తన ప్రయత్నాలు కొనసాగిస్తోంది. పూర్తిగా విదేశాల్లో తయారైన వాహనాలపై భారత్ 100% పన్నులు విధించడంతో టెస్లా ఎంట్రీకి అడ్డంకిగా మారింది. భారత్లో దిగుమతి సుంకాలు అధికంగా ఉన్నాయని అనేక సందర్భాల్లో వ్యాఖ్యానించారు మస్క్. 70 నుంచి 100% సుంకాలను వేస్తున్నారంటూ పలుసార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు ఎలాన్ మస్క్. టెస్లా CFO వైభవ్ తనేజా కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు. భారత్లో స్థానిక ప్రభుత్వాలు వేసే పన్నులు అధికంగా ఉండడం వల్ల తాము కార్యకలాపాలు ప్రారంభించలేకపోతున్నట్లు తెలిపారు. ప్రపంచంలోనే అత్యధిక పన్నులు భారత్లో వేస్తున్నారంటూ 2021లో ట్వీట్ చేశారు మస్క్. అయితే భారత్లో ఉత్పత్తిని ప్రారంభించే ముందు మార్కెట్లో నిలదొక్కుకోగలమో లేదో పరీక్షించాల్సిన అవసరం ఉందన్నారాయన. ముఖ్యంగా కాలుష్యరహిత వాహనాలను, పెట్రోల్ డీజిల్ వాహనాల ఘాటున కట్టడాన్ని తప్పుబట్టారు మస్క్. ఇలాంటి చర్యల వల్ల క్లైమేట్ చేంజ్ లక్ష్యాలను భారత్ అందుకోలేదంటూ హితబోధ చేసే ప్రయత్నం చేశారు. తమ వాహనాలకు తాత్కాలికంగానైనా పన్నుల నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆకాంక్షించారు. కానీ మస్క్ మాటల్ని మనవాళ్లు లెక్క చేయలేదు. టెస్లాను రావద్దని భారత్ ఎన్నడూ చెప్పలేదు. ఆ సంస్థను ఆహ్వానిస్తూనే ఉంది. కానీ మేక్ ఇన్ ఇండియా విధానానికి ప్రభుత్వం కట్టుబడి ఉండడం టెస్లాకు ఇబ్బందికరంగా మారింది. భారత్లో ఉత్పత్తి ప్రారంభిస్తే రాయితీలు ఇస్తామని ఆఫర్ ఇచ్చింది భారత్. మరోవైపు టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా ఈవీల తయారీ కోసం పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టాయి. దీంతో విదేశీ సంస్థలకు దిగుమతి రూల్స్ను సడలించడాన్ని ఆ సంస్థలు వ్యతిరేకించాయి. దీంతో టెస్లా కోసం తలుపులు బారులా తెరిచే అవకాశం లేకపోయింది. గతేడాది భారత్కు రావాలనుకున్నారు ఎలాన్ మస్క్. ఆ సమయంలో ప్రధాని నరేంద్ర మోడీని కలిసి 2 నుంచి 3 బిలియన్ అమెరికా డాలర్లు పెట్టుబడి పెట్టబోతున్నట్లు ప్రకటించాలనుకున్నారు. కానీ చివరి నిమిషంలో ఆయన కార్యక్రమం వాయిదా పడింది. దీంతో ఇరుపక్షాల మధ్య ఒప్పందం కుదరలేదు. మన దేశంలో 500 మిలియన్ అమెరికా డాలర్లు అంటే 4150 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టాలని టెస్లాకు సూచించింది భారత్. అటువంటి సందర్భంలో ఏడాదికి 8000 వాహనాలను దిగుమతి చేసుకోవడానికి అనుమతిస్తామని తెలిపింది. అలాగే 70 నుంచి 100% ఉన్న కస్టమ్స్ డ్యూటీని 15% తగ్గిస్తామని తెలిపింది. ఈ ప్రతిపాదనకు మొదట్లో టెస్లా ఆసక్తి కనబరిచిన తర్వాత వెనక్కి తగ్గింది. గత ఏడాది జర్మనీలోని ఫ్యాక్టరీ నుంచి టెస్లా కార్లను భారత్లోకి దిగుమతి చేసి అమ్మాలనే ప్రణాళికలు కూడా వేసింది టెస్లా. ఒక్కో కారు 25 లక్షల రూపాయల పైమాటే ఉంటుందని అంచనా వేశారు. అయితే ఆ ప్రయత్నాలు కూడా ఫలించలేదు. గత ఫిబ్రవరిలో ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన సమయంలో ఎలాన్ మస్క్తో చర్చలు జరిగాయి. దీంతో టెస్లాకు అడ్డంకులు తొలగిపోయాయి. భారత్ నుంచి సానుకూల స్పందన రావడంతో చకచకా పనులు పూర్తి చేసింది టెస్లా. తమ కార్ల విక్రయాలకు అవసరమైన అన్ని అనుమతులు తీసుకుంది. ఇప్పుడు బుకింగ్లు కూడా ప్రారంభించింది టెస్లా.
టెస్లా ఇండియా మోటార్స్ అండ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్కు మహారాష్ట్ర రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ ఆర్టీఓ నుంచి అవసరమైన అన్ని అనుమతులు ఉన్నాయి. అంధేరిలో ఆర్టీఓ ఈ ట్రేడ్ సర్టిఫికెట్ను జారీ చేసింది. షోరూంలో కార్ల ప్రదర్శన, టెస్ట్ డ్రైవ్లు, అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్లోని మేకర్ మ్యాక్సిటీ బిజినెస్ కాంప్లెక్స్లో ఏర్పాటు చేసే టెస్లా షోరూం ఎక్స్పీరియన్స్ సెంటర్గా పనిచేస్తుంది. చైనా షాంఘైలోని గిగా ఫ్యాక్టరీలో తయారైన కార్లను దిగుమతి చేసుకుని విక్రయిస్తుంది టెస్లా. దిగుమతి చేసుకున్న కార్లను ముంబై ఎయిర్పోర్టుకు సమీపంలో సాకినాకా కుజుపడలోని లోథా లాజిస్టిక్ పార్క్లో తన గోడౌన్లో ఉంచుతుంది. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈవీ మార్కెట్లలో భారత్ ఒకటి. ఇటీవలి కాలంలో దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ పెరుగుతోంది. ఇలాంటి సమయంలో ఎంట్రీ ఇచ్చిన టెస్లా మార్కెట్ను అందిపుచ్చుకునే అవకాశం ఉంది.